ఇదివరకు ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వాళ్ళు ఏదైనా విధ్వంసం చేశాక వాడిని పట్టుకోవడానికే పోలీసులంతా తిరిగేవాళ్ళు. ఆ వ్యవస్థ నడిచేది. కొన్నాళ్ళు పోతే కొంతమంది దొరికేవాళ్ళు, కొంతమంది దొరకకపోతే కేసు క్లోజ్ అయ్యేది. పూర్తి దర్యాప్తులు చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడైతే ఎన్ఐఏ ద్వారా నిశితమైన దర్యాప్తు చేస్తున్నారు. రెండో పక్కన వాళ్ళ ఎన్కౌంటర్లు ఎట్లా లేపేయాలన్నట్టు, లేదా వాళ్ళ బిల్డింగ్లు ఎట్లా లేపేయాలన్నది సైన్యంతో చేస్తున్నాం. అంటే 3 అంచెల ప్రణాళిక చేసుకొస్తుంది మోడీ సర్కార్. తాజాగా చూస్తే ఉగ్రవాదులు పహల్గామ్ ఇన్సిడెంట్కి సంబంధించి మరో కొత్త విషయాలు బయటపడడంతో పాటుగా కొంతమందిని కొత్తగా అరెస్ట్ చేశారు. ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్, ఓజీడబ్ల్యూ వర్కర్ని దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకున్నాయి. వాడిచ్చిన సమాచారం మేరకు ఆపరేషన్ మహాదేవ్ సమయంలో 3 మొబైల్ ఛార్జర్లను ఎన్కౌంటర్ జరిగిన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నాం. ఆ తర్వాత దర్యాప్తులో జరిగిన టెక్నికల్ వెరిఫికేషన్లో వీటిల్లో ఒక ఛార్జరు, ఓ ఫోన్తో పాటు వచ్చినట్టు గుర్తించామని పోలీసు అధికారులు ప్రకటించారు. దీన్ని ఓ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కొనుగోలు చేశారట. దీన్ని స్థానికంగా ఉండే ఇక్బాల్ కంప్యూటర్స్కి చెందినటువంటి మొసాయిబ్ అహ్మద్ చోపాన్ అనేటటువంటి వ్యక్తి కొనుగోలు చేశాడట. ఏదైతే దాన్ని అతను ఇంట్రాగేషన్ చేస్తే ఇప్పుడు తాజాగా అంటే ఇది దీంట్లో వచ్చినటువంటి విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద కొనుగోలు చేసినటువంటి ఇక్బాల్ కంప్యూటర్స్ చెందిన మొసాయిబ్ అహ్మద్ చోపాను ఆ తర్వాత దాన్ని ఎండి యూసఫ్ కటారి అనే అతనికి అమ్మాడట. మొసాయిబ్ అహ్మద్ ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. అయితే యూసఫ్ని దర్యాప్తు అధికారులు పట్టుకున్నారు మళ్ళీ వెంటనే. దాంతో వాడిని ఇంట్రాగేట్ చేస్తే వాడే ఈ డాచిగాన్ అడవుల్లో దాగిన ఉగ్రవాదులకి వాటిని అందించానని చెప్పుకొచ్చాడు. అంటే వాడు ఉగ్రవాదులని తెలిసి అరాచకం చేస్తారని తెలిసి వాళ్ళకి ఇచ్చొచ్చాడు వీడి ఫోను, ఛార్జర్. ఈ దాడి కేసులో ఉగ్రవాదులకు అవసరమైనటువంటి వస్తువులు అందజేసినందుకు గాను జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాకు చెందిన మహమ్మద్ యూసఫ్ కటారి 26 ఏళ్ళు వాడిని అరెస్ట్ చేశారు. అట్లా ఫిబ్రవరి 22 పర్యాటకుల లక్ష్యంగా జరిగినటువంటి ఈ దాడికి సంబంధించి మాస్టర్ మైండ్లుగా గుర్తించినటువంటి జిట్రాన్, హంజా అఫ్ఘానీలకు సంబంధించినటువంటిదే కీలకం అన్నటువంటి విషయం తేల్చారు.